శ్రీ వైష్ణవ శ్రీకృష్ణ జయంతి శుభాకాంక్షలు. శ్రీకృష్ణుని తిరునక్షత్ర తనయ. సింహమాసే అసితే పక్షే రోహిణ్యాం అష్టమీ తిథౌ చరమార్ధప్రదాతారం కృష్ణం వందే జగద్గురుం. శ్రీకృష్ణుడు సింహమాసము. సూర్యమానం సిద్ధాంత ప్రకారం సూర్యుడు సింహరాశిలో సంచరించే నెల తమిళనాడు ప్రాంతం వాసులు పాటిస్తారు. ఇది దాదాపుగా శ్రావణ భాద్రపద మాసాల్లో వస్తుంది. అసితే పక్షి అంటే కృష్ణపక్షంలో రోహిణీ నక్షత్రంతో కలిసి అష్టమి తిథి నాడు, చరమార్ధ ప్రదాతారం అంటే మానవ జీవితానికి చివరి ప్రయోజనం అయిన సాయుధ్యముని గురించి భగవద్గీతలో సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహంత్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అన్ని కర్మల ధర్మముల యొక్క ఫలితము నన్నే శరణమును వేడుము, ఆ ఫలము సంగతి నేను చూచుకొని మోక్షమును సాధిస్తానని చెప్పిన జగద్గురువైన శ్రీకృష్ణుడు జన్మించిన జన్మదినోత్సవము నేడు. అతని నిత్యతనయం. తతోఖిల జగత్పద్మ బోధయాచ్యుత భానున దేవకీ పూర్య సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన. తతోఖిల జగత్పద్మ బోధయాచ్యుత భానున దేవకీ పూర్య సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన. జగత్తనే పద్మమును మేలుకొల్పునట్టు సూర్యుడు దేవకీదేవి పూర్వ సంధ్యా సమయంలో మహత్పుడైన శ్రీకృష్ణుడు అవతరించారు. ఈ పండుగను స్మార్థానాం వైష్ణవానాం శ్రీకృష్ణ జయంతిగా జరుపుకుంటారు. స్మార్తులు ఏ రోజైతే అష్టమి తిథి ఉంటుందో ఆ రోజు శ్రీకృష్ణ జయంతిని జరుపుకుంటారు. వైష్ణవ సంప్రదాయంలో నక్షత్రానికి ప్రాధాన్యమిస్తూ రోహిణీ నక్షత్రం సింహమాసంలో కృష్ణపక్షంలో రోహిణీ నక్షత్రం ఉన్న రోజును వారు శ్రీకృష్ణ జయంతిగా ఆచరిస్తూ ఉన్నారు. శుభం భూయాత్.